హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఈజీగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎగ్లెస్ వెనిల్లా కప్ కేక్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి లైట్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా అంటే సుమారు 150 గ్రాములు ఉంటుంది. అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసుకొని జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్లో 1/2 కప్పు పెరుగు. ఇది ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి, లేకపోతే మనకి కేక్ ముద్దగా వస్తుంది. దీనిలో 1/2 కప్పు పంచదార వేసుకొని అది కరిగే వరకు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ హ్యాండ్ బీటర్ లేకపోతే విస్కర్ని కూడా వాడుకోవచ్చు. తర్వాత అందులో 1/3 కప్ అంటే సుమారు 85 ml ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ మనకి క్రీమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. విస్కర్తో అయితే కనీసం 5 నుంచి 7 నిమిషాలు విస్క్ చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు మిస్ చేయొద్దు. దీనివల్లనే మనకి కప్ కేక్స్ ఫ్లఫీగా వస్తాయి. ఇవి చక్కగా క్రీమీగా అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదండి. కొంచెం చిక్కగా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత మఫిన్ ట్రేలో కప్ కేక్ లైనర్స్ని పెట్టుకొని అందులో సగం నుంచి 1/4 వంతు మాత్రమే ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. మీరు పూర్తిగా ఫిల్ చేసినట్లయితే అవి బేక్ అయ్యేటప్పుడు పొంగిపోతాయి. వాటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని నేల మీద 2-3 సార్లు ట్యాప్ చేసుకొని అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 20 నుంచి 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మీరు ఫ్యాన్ అవెన్ యూజ్ చేస్తున్నట్లయితే 160 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి. అవెన్ లేని వాళ్ళు ఇలాంటి చిన్న బౌల్స్లో సగం వరకు ఫిల్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచుకొని 20 నుంచి 25 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మీరు కుక్కర్ యూజ్ చేస్తున్నట్లయితే గ్యాస్ కట్ అలానే విజిల్ తీయడం మాత్రం మర్చిపోవద్దు. 20 నిమిషాల తర్వాత మనం టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసి చూసుకొని అది క్లీన్గా బయటకు వచ్చింది అంటే మనకి అవి పూర్తిగా కుక్ అయినట్లు. అలా కుక్ అయిన వాటిని తీసి ఒక పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన వాటిని మనం 2-3 రోజులు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే ఫ్లఫీగా మాయిస్ట్గా ఉండే కప్ కేక్స్ ఖచ్చితంగా వస్తాయండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి.